అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. కార్తీక పురాణము 8వ అధ్యాయం భగవన్నామస్మరణ మహత్యము అజామిలుని కథ. వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది. ఓ మహానుభావ, మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని, మహత్యాన్ని, ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను. అయినా నాకు ఇంకో సందేహం వస్తోంది. దయచేసి నా యందు అనుగ్రహముంచి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు జనక మహారాజు. మహారాజు మాటలను విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ, అనుమానించకూడదు, ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి, కనుక మీ సందేహం ఏమిటో వివరించండి అన్నారు వశిష్ఠుల వారు. పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏవీ ఉండవు. పాపకర్ములైన వారి వలన వర్ణ సంకరమనే దుర్మార్గం పెచ్చు పెరిగిపోతూ ఉన్న విషయం మనకు తెలిసిందే. అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వలన పవిత్రులవుతూ ఉంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కదా. అదే విషయం మీరు చెబుతున్న కార్తీక పురాణం కూడా మనకు సూచిస్తూ ఉన్నది. మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మలు ఆచరించడం, వాటి యందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని కూడా పొందుతూ ఉంటారు. అది ఎలా సాధ్యమవుతుందో నేను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాను. మహాపర్వతం చిన్న గోటి కొసతో ఎగిరిపోగలుగుతుందా? దావాగ్ని జ్వాలలు పుక్కిలించే నీటిలో ఆరిపోతాయా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు గడ్డి పోచను ఆధారంగా చేసుకుని గట్టు ఎక్కగలుగుతున్నాడా? కొండ మీద నుండి లోయలోకి పడిపోతున్న పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సహాయంతో కొండ ఎక్కగలడా? అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాపపరాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి. కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అని అడిగాడు జనక మహారాజు. అప్పుడు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఓ రాజేంద్ర, చాలా చక్కని ప్రశ్న అడిగావు. మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మమీమాంసాది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను. అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి. వాటిని నీకు నేను తెలియజెప్తాను, జాగ్రత్తగా విను. సృష్టిలో మొత్తం 3 గుణాలు ఉన్నాయి. అవి 1వది సత్వగుణము, 2వది తమోగుణము, 3వది రజోగుణము. ధర్మాధర్మాలన్నీ ఈ 3 గుణాలను ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకొని చెప్పబడ్డ ధర్మము సూక్ష్మధర్మం అని మనకు పెద్దలు చెప్పారు. సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితాలను పరమేశ్వరార్పితం చేస్తుంది. ఇది ఆధ్యాత్మికత అధికంగా గల ధర్మము. ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను, వినండి. తామ్రపర్ణి అనేది సాగర సంగమ ప్రదేశం. ఆ నదిలో, ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తిలో తెరుచుకొని ఉంటుంది. అందులో పడిన అతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యమవుతూ ఉన్నది. గంగా, గోదావరి, కృష్ణానదుల పుష్కరాల కాలాల్లో దానం చేసే ఎంత చిన్నదైనా సరే ఆయా దానాలు ఆ నదీ తీరాలలో గల ఆలయాలలో చేసే జల తపాది పూజలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఆయా పుణ్యాలను, విలువలను అనంతం అని ధర్మశాస్త్రాలు మనకు నొక్కి చెబుతూ ఉన్నాయి. ఇక రాజస ధర్మాన్ని గురించి చెబుతాను, విను. ఫలితమును కోరుకునే చేసే ధర్మకార్యాలు పునర్జన్మకు కారణములై కష్ట సుఖాలకు కారణాలవుతూ ఉన్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రతలను అనుసరించి చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు డాంబికమైన ఆచరణలకు కారణమవుతూ సత్ఫలితాలు ఇస్తూ ఉంటాయి. దేశకాలమాన పరిస్థితులను గమనించి చేసే కోరికలేని పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. ఎంత పెద్ద కట్టెల మోపైనా సరే చిన్న నిప్పురవ్వతో బూడిదైనట్లుగా పుణ్యకార్యం తెలిసి తెలియక చేసినా సరే పాపాన్ని భస్మీపటలం చేస్తుంది. దీనికి ఉదాహరణ చూడు. హరినామస్మరణంతో తరించిపోయిన అజామిలుని కథ ఒకటి చెబుతాను, విను.
కన్యాకుబ్జమనే దేశంలో సత్యవ్రతుడు సుగుణవతియగు హైమవతి అనే దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు లేక ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి అజామిలుడు అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ అతడిని అమితమైన గారాబం చేశారు. దానితో వాడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు బానిస అయ్యాడు. దాసీ దానితో సంపర్కం పెట్టుకుని ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ అజామిలుడు ఆమెతోనే కాలం గడుపుతూ ఉండేవాడు. ఒక రోజున ఆ అజామిలుని భార్య చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టు ఎక్కింది. కొమ్మ విరిగి నేల మీద పడ్డంతో ఆమె మరణించింది. అజామిలునికి యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఒకటి ఉన్నది. అజామిలుడు భార్య మరణించినాక కామాతిశయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు. ఆమెతో కాపురము చేస్తూ ఉన్నాడు. ఆ తండ్రి కూతుళ్ళిద్దరికీ 2 మగపిల్లలు పుట్టారు. కానీ ఒకడు మరణించాడు. మిగిలిన బిడ్డకు అజామిలుడు నారాయణ అని ఒక పేరు పెట్టాడు. ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు ఆ మగపిల్లవాణ్ణి. కాలం గడిచిపోతూ ఉన్నది. అజామిలుని వార్ధక్యం ఆవరించింది. మరణం కూడా ఆసన్నమయ్యింది. అజామిలుని ప్రాణాలను తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. వాళ్ళని చూసిన అజామిలుడు భయంతో వణికిపోతూ, నారాయణ నారాయణ, నన్ను ఎవరో తీసుకుపోతున్నారు, వచ్చి వాళ్ల నుండి కాపాడు అంటూ తన కుమారుణ్ణి పిలిచాడు. చిట్ట చివర దశలో కుమారుణ్ణే పిలుస్తున్నప్పటికీ కూడా హరినామాన్ని తలుచుకోవడం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి అజామిలుణ్ణి విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథం ఎక్కించుకున్నారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనను చూసి యమదూతలు బిత్తరపోయారు. అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు 8 దిక్కులు, ఆది దేవతలు, వాయువులు, గోవులు ప్రబల సాక్షులు. వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించే మా యమధర్మరాజు చిత్రగుప్తుని చేత చిట్టా వ్రాయిస్తూ ఉంటారు. ఆ పైన ఆయుర్దాయం పూర్తి అయినాక అంతకుముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన అజామిలుడు చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితంగా అతడు చేసిన అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకురావడానికని మేము వచ్చాము. మరి ఈ పాపాత్ముడిని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు? మాకు ఏమీ తెలియడం లేదు అని యమదూతలు విష్ణుదేవతలతో ఇలా అన్నారు. వారి మాటలు విన్న తర్వాత విష్ణుదూతలు, సమవర్తి దూతలారా, విష్ణు నామస్మరణం సమస్త పాపాలను పోగొడుతుంది. మీకు తెలీదా? చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంతటి దుర్మార్గుడినైనా సరే విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది. అందుకనే ఇతడికి మేము విష్ణులోకానికి తీసుకుపోతూ ఉన్నాము అని చెప్పి అజామిలుణ్ణి తీసుకుని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు. అయితే పరమ దుర్మార్గుడినైన క్రూరుడినైన పాతకుడినైనా నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువలననే వైకుంఠవాసం లభించింది కదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు అజామిలుడు. ఓ మహారాజా, కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠవాసం లభించేంతదంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఒక్కసారి ఊహించండి అన్నాడు వశిష్ఠుల వారు. ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుడిని నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతలామని చెప్పి గీతాచార్యుని మాటను గుర్తు చేస్తూ ఉన్నది మనకు ఈ అజామిలుని జీవితగాథ. ఆ చివరి దశలో భగవంతుని నామాన్ని తెలవడం అనేది ఎంతో అదృష్టం ఉంటే గాని ఎవ్వరికీ లభించదు. ఇంతటితో కార్తీక పురాణం 8వ రోజు పారాయణ సమాప్తం. తిరిగి 9వ అధ్యాయం మంచి చెడుల ఫలితాలే స్వర్గ నరకాలు అనే అధ్యాయంతో రేపు ఉదయం 5 గంటలకు మరలా మీ ముందుంటాను. తప్పకుండా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని గనక ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎవరికైనా వినిపించాలి అనుకుంటే షేర్ బటన్ అనేది ప్రెస్ చేస్తే మీరు వెంటనే మన వీడియోస్ని షేర్ చేయగలరు. తిరిగి రేపు 9వ అధ్యాయంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.